హైదరాబాద్ సరూర్ నగర్ చెరువులో పడి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఏపీ నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుత్తి శ్రీను, శ్రావణి దంపతుల బతుకు తెరువు కోసం 12 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చారు. గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 14లో చెరువు పక్క నివాసం ఉంటున్నారు. శ్రీను, శ్రావణిల చిన్న కుమార్తె అభిత నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడింది. సాయంత్రమైన అభిత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్క ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ కనిపించకపోవడంతో సరూర్ నగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇక ఇవాళ ఉదయం వాటర్పై అభిత డెడ్ బాడీ తేలడంతో గుర్తించి బయటకు తీశారు. అభిత మృతితో కన్నీటి పర్యంతమయ్యారు కుటుంబ సభ్యులు. ఎన్నోసార్లు ఈ బండ్కు బ్యూటిఫికేషన్ చేయాల్సిందిగా చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అధికారులు అక్కడ హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇరిగేషన్ కానీ నేటికి వాటికి ఇప్పటికీ ఆ బండ్ గురించి కానీ ప్లస్ ఆ తర్వాత ఫెన్సింగ్ గురించి కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇక్కడికి పిల్లలకి ఇక్కడ ఇదొక శాపమై కూర్చుంది, మృత్యు శాపమై కూర్చుంది. గతంలో కూడా 2 సార్లు చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటూ పోయి చెరువులో పడిపోవడము, ఆ తర్వాత వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాము ఫెన్సింగ్ చేయమని, కానీ నేటికి అది నోచుకోలేదు. చిన్న పిల్ల 6 ఏళ్ల పిల్ల ఆడుకుంటూ పోయి చెరువులో పడిపోవడము, తర్వాత నిన్న పడిపోవడం, ఈరోజు ఆమె శివమై తేలడము చాలా బాధాకరం. ఈ బండుని వెంటనే డెవలప్ చేయాలి, 2 సైడ్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.